గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ ఈనాడులో మనకు బ్యానర్ ఐటంగా మంత్రివర్గ విస్తరణకు పచ్చ జెండా అంటూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పచ్చ జెండా ఊపినట్లు తెలిసింది. ప్రస్తుత విస్తరణలో నలుగురికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. వీటితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేయనున్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయాలతో పాటు ఏప్రిల్ 24 నుంచి 26 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్నటువంటి భారత్ సంవిధాన్ అంతర్జాతీయ సదస్సు పైన సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ, అయితే మంత్రివర్గ విస్తరణకు పచ్చ జెండా అన్నటువంటి లైన్తో కథనాన్ని ఇస్తూ ఈ విడతలో నలుగురికి శ్రీహరి ముదిరాజ్, రాజగోపాల్ రెడ్డి, వివేక్, సుదర్శన్ రెడ్డి పేర్లైతే పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. 6 పదవులను భర్తీ చేస్తే ఎస్టీ అండ్ మైనారిటీలకు చోటు ఉంటుంది. ఇక లెఫ్ట్లో కనుక చూస్తే వేగంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ, అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ వేగంగా జరుగుతోందని, ఈ నెల 31వ తేదీలోపు రుసుం చెల్లించే వారికి 25% రాయితీని అమలు చేస్తున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పుడు కాకుండా ఇంటి నిర్మాణ సమయంలో ఎల్ఆర్ఎస్ తీసుకోవాలంటే 100% చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని భూ యజమానులు గుర్తించాలని సూచించారు. ఇక భూభారతి అమల్లోకి వచ్చాక భూముల మార్కెట్ విలువ పెంపు, రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు, ఇంటర్ విద్యార్హతతో వీఆర్ఏ, వీఆర్ఓలకు జీపీఓలుగా అవకాశం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక రాజ్యసభను కుదిపేసినటువంటి కర్ణాటక ముస్లిం రిజర్వేషన్, రైట్ సైడ్లో టాప్లోని వార్తను మీరు చూడొచ్చు. రాజ్యాంగాన్ని మారుస్తాననడం దారుణం, కేంద్ర మంత్రి రిజిజు. మా నేతలెవరూ అలా చెప్పలేదు, మల్లికార్జున ఖర్గే. అధికార విపక్ష సభ్యుల నినాదాలతో నిన్న రాజ్యసభ దద్దరిల్లింది. సో ఆ వార్తనిచ్చారు. దానికి కొంచెం కిందన నాగ్పూర్ అల్లర్ల కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత. మరోవైపు ఎస్టీ వర్గీకరణకు యత్నిస్తామంటున్న అసెంబ్లీలో మంత్రి సీతక్క. ఈ వార్తలను న్యూస్ రీల్స్లో మీరు చూడొచ్చు. ఇక ఎస్ఎల్బీసీలో బైపాస్ సొరంగం, పైకప్పు కూలిన ప్రాంతం మూసివేత, దేవరకొండ వైపు నుంచి యథావిధిగా టీబీఎం తవ్వకం. ఈ నెల 31 లోపు నిపుణుల కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రజ్యోతి చూద్దాం. పేరు పక్కనే పైన టాప్లో ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నం, ఒంటరి యువతిపై దుండగుడి దాష్టికం, భయంతో రైలు నుంచి దూకిన యువతి, గాంధీ ఆసుపత్రికి తరలించిన రైల్వే సిబ్బంది, బండి సంజయ్ చొరవతో యశోద ఆసుపత్రికి, పరారీలో నిందితుడు, అతడి ఫోటో గుర్తింపు. మరోవైపు టాప్ ఐటంలో కొలువు కష్టాలు అంటూ అమెరికా పొమ్మంటోంది, భారత్లో భరోసా లేదు. అమెరికా నుంచి తిరిగొస్తున్న వారికి ఇక్కడ ఉద్యోగాలు రావడం కష్టంగా మారిన వైనం. ఐటీ సంబంధిత రంగాల్లో కాస్తంత మెరుగు, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్లో కష్టమే. ఉద్యోగం వచ్చినా జీతం తక్కువని ఆవేదన. కొలువులున్నాయి కానీ వారే డాలర్ల లెక్కలో జీతాలు ఆశిస్తున్నారు హెచ్ఆర్ మేనేజర్లు. సో అది అమెరికా పొమ్మంటోంది, భారత్లో భరోసా లేదు, కొలువు కష్టాలు అమెరికా నుంచి తిరిగి వచ్చిన వాళ్లకు. అంటే ముఖ్యంగా ఇక్కడ కష్టం అంటే జీతాలకు సంబంధించే, అక్కడి జీతంతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ తక్కువనే అనిపిస్తుంది. సో హెచ్ఆర్ మేనేజర్లు చెప్తున్న లెక్క కూడా అదే, కొలువులున్నా కానీ వారు డాలర్లలో లెక్కగట్టి ఆశిస్తున్నారు కాబట్టే ఇబ్బంది అంటున్నారు. కళల చదువుకు కత్తెర, అమెరికా F1 వీసాల్లో భారీగా కోత. 2023-24లో 41% దరఖాస్తులు తిరస్కరణ, దశాబ్ద కాలంలో ఇదే అత్యధికం. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి వారంలో విస్తరణ, రాష్ట్ర మంత్రివర్గంలోకి నలుగురికి అవకాశం. రేసులో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్, వివేక్, వాకిటి శ్రీహరి. జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగతోడాల్సిందే, ఈడీ సిబిఐతో దర్యాప్తు జరిపించాలి, అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. సభకిచ్చే గౌరవం ఇదేనా అంటూ వార్తను హైలైట్ చేస్తూ, చట్టసభల్లోనూ అధికార పక్షం అసత్యాల ప్రచారం, సభా మర్యాద మరిచి జవాబుదారీతనం విడిచి అంటూ వార్తను హైలైట్ చేసి
ప్రజాస్వామ్యం కేవలం ప్రభుత్వ రూపం కాదు, అది ప్రాథమికంగా తోటి వారితో అనుబంధాన్ని కలిగి ఉండటం, సంయుక్తంగా సమాచారాన్ని పంచుకోవడం, సహచరుల పట్ల గౌరవం, పూజ్యభావం కలిగి ఉండటం అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత చెప్పిన మాటలను ఇక్కడ ప్రస్తావిస్తూ సభకిచ్చే గౌరవం ఇదేనా అన్నటువంటి లైన్తో వార్తను హైలైట్ చేశారు. ప్రజలకు ప్రతిపక్షాలకు జవాబుదారీగా ఉండి సమస్యలు గుర్తించడానికి పరిష్కరించడానికి బదులు ప్రభుత్వం కేవలం ఎదురు దాడిని అసత్య ప్రచారాన్ని నమ్ముకొని సబ్బండ వర్గాలను నిరాశపరచడమే కాదు, శాసనసభ సాక్షిగా రాజ్యాంగ విలువల విధ్వంసానికి దిగుతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయనేదే కథనం. నగరంలో ఘోరాలు అంటూ నడిచే రైల్లో లైంగిక దాడి యత్నం, రైల్లో నుంచి దూకిన యువతి, బాలీవుడ్ నటిని అతిథిగా పిలిచి నిర్బంధం, వ్యభిచారానికి ఒత్తిడి, ఒకే రోజు 2 హత్యలు, నడి రోడ్డుపై లాయర్ని చంపిన దుండగులు అంటూ నగరంలో జరుగుతున్న ఘోరాలు అని చెప్పేసి వార్తనిచ్చారు. ఇక కేసీఆర్ సాబ్ దిల్వాలే సీఎం, గతంలో రంజాన్ తోఫా ఇచ్చేవారు, కాంగ్రెస్ వచ్చాక అది ఇవ్వడం లేదు, దళిత బంద్ ఎక్కడ, బంగారం ఏది, రేషన్ కార్డే లేని యువ వికాసం పథకానికి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి, అసెంబ్లీలో నిలదీసిన అక్బరుద్దీన్. హన్స్ ఇండియా చూద్దాం. హన్స్ ఇండియాలో మనం బ్యానర్ ఐటమ్ కనుక చూసినట్లయితే క్యాబినెట్ ఎక్స్పాన్షన్కు సంబంధించినటువంటి వార్తనే హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లైక్లీ బిఫోర్ ఉగాది. ఆఫ్టర్ మల్టిపుల్ మీటింగ్ స్పెక్యులేషన్స్ అండ్ డిలేస్, ద కాంగ్రెస్ పార్టీ అపియర్స్ టు హ్యావ్ ఫైనల్లీ డిసైడెడ్ టు అప్రూవ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద తెలంగాణ క్యాబినెట్ బిఫోర్ ఉగాది అంటూ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. అండ్ ద నెక్స్ట్ న్యూస్, LRSకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ టు shoot up after Bhubharati launch, LRS not to get any further extension. Property registration charges in Telangana are set to increase following the launch of the much anticipated Bhubharati portal, which will replace the existing Dharani system. State Revenue Minister P. Srinivas Reddy confirmed that the government will not extend the deadline for the land regularization scheme LRS. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి ప్రముఖ వార్తలు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు బ్యానర్ ఐటంగా మనకు 4,000 కోట్లు దేశం దాటించేశారు అంటూ 2,000 కోట్లను దుబాయ్ తరలించిన సునీల్ రెడ్డి. ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నీటి బొట్టంతే. 5 ఏళ్లలో 18,000 కోట్ల దుర్వినియోగం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేయాలి. లోక్సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్. గొంతెండనీయొద్దు అంటూ పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 39 కోట్లు, గ్రామాల్లో 35 కోట్లతో 12,136 నీటి తొట్టెల నిర్మాణం. రద్దీ ప్రాంతాల్లో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయాలి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, పేదరికంపై P4 అస్త్రం అంటూ పేదలకు సంపన్నులకు వారధిగా కార్యక్రమ రూపకల్పన. అట్టడుగున ఉన్న వారికి చేయూతనిచ్చే వేదిక. ఎన్ఆర్ఐలు సహా ఎవరైనా స్వచ్ఛందంగా పాల్గొనొచ్చు. రాష్ట్రంలో పూర్తిగా పేదరిక నిర్మూలనే కార్యక్రమ లక్ష్యం. దాతలకు మార్గదర్శిగా, లబ్ధిదారులకు బంగారు కుటుంబంగా నామకరణం. మొదటి విడతలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి. సమీక్షలో సీఎం. ఉగాదికి అమరావతిలో ప్రారంభం. పేదరికంపై P4 అస్త్రం అంటూ వార్తను హైలైట్ చేశారు. బెట్టింగ్ రాజాలు. రాష్ట్రంలో జోరుగా పందాల నిర్వహణ. అసలు సూత్రధారి గత ప్రభుత్వంలో ముఖ్య నేత సన్నిహితుడు. కొమ్ము కాస్తున్న 3 నాయకులు. ఛాంపియన్స్ ట్రోఫీలో కోట్లు కుమ్ముడు. గోదావరి, విశాఖ జిల్లాలో గ్యాంబ్లింగ్. వారిలో 2 రాష్ట్ర స్థాయి నేతలు. కేసులు, అరెస్టులు లేకుండా ఒత్తిళ్లు. ఐపీఎల్లో మరింత జోరుగా బెట్టింగ్లు. సాక్షి, బీమా ఎగ్గొట్టావు, పరిహారం కట్టుబాబు అంటూ రైతులకు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఐపీఎల్లో బెట్టింగ్ జోరు అంటూ మరో వార్తను చూడొచ్చు రైట్ సైడ్లో మీరు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.